హాయ్ అండి, వెల్కమ్ టు రసూల్వి డిజైన్స్. ఇవాళ ఈ వీడియోలో ఫ్రాక్కి బాటంలో ఫ్రిల్స్ అంటే కుర్చీలు ఎలా ఇవ్వాలో క్లియర్గా ఎంత లెంత్తో క్లాత్ తీసుకోవాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బోత్ నేను చూపిస్తాను మీకు. మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఫ్రిల్స్ని కట్ చేసుకోవడానికి 1 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. ఇక్కడ క్లాత్ని నేను సింగిల్ ఫోల్డ్ మీద మడత పెట్టేసుకొని తర్వాత ఇక్కడ క్రాస్ ఏమన్నా ఉంటే క్రాస్ పీస్ని కట్ చేసుకున్నాను. స్కేల్తో నీట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ ఫ్రాక్కి బాటము లెంత్ ఎంత వచ్చిందో నేను మెజర్ చేశాను. 48 వచ్చింది నాకు. ఈ 48 గురించి తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రిల్ విడ్త్ని 3.5 ఇంచులకి మార్క్ చేశాను. ఈ మార్కింగ్స్ అన్నిటిని జాయిన్ చేసుకోవాలి. స్కేల్ సాయంతో జాయిన్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇంకా బేబీ ఫ్రాక్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా ఫ్రిల్ విడ్త్ అనేది పర్టికులర్గా ఎంత పెట్టుకోవాలని ఏముండదు. ఆ ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్లో మనం ఎంతైనా డిసైడ్ చేసుకోవచ్చు. జనరల్గా లాంగ్ ఫ్రాక్కి 7 ఇంచులు అయితే పెడతారు, 7 to 9 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఫ్రిల్ యొక్క లెంత్ అనేది మనం ఫ్రాక్ ఒక సైడు లెంత్ ఎంత ఉందో దానికి డబల్ కానీ త్రిబుల్ కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసులని జాయిన్ చేసుకుందాం. ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పీస్ రైట్ సైడ్ కిందకి, రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా, సెకండ్ పీస్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ అనేది పైకి వచ్చేలాగా, అంటే 2 రాంగ్ సైడ్లు ఒక సైడ్కి వచ్చే విధంగా ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇది సిల్క్ క్లాత్ కదా, అందుకోసము పోగులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ పోగులు మనకి కనిపించకుండా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత దాన్ని రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకుని ఇలాగ నేను స్టిచ్ వేసాను. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి ఎక్కడా కూడా పోగులు అనేవి కనిపించవు. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ క్లాత్ రైట్ సైడ్ అనేది కిందకి ఉండే విధంగా, సెకండ్ది రైట్ సైడ్ అనేది పైకి వచ్చే విధంగా మనము క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా అన్నిటినీ జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వీడియోలో నేను చెప్పిన ప్రాసెస్ కన్ఫ్యూజ్ అయితే మీరు మామూలుగా పీసెస్ని ఎలా జాయిన్ చేస్తారో అదే విధంగా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత మనం పీస్కి 2 సైడ్స్ కూడా పోగుల్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత 2 ఈక్వల్ పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. ఇక్కడ కట్ చేసుకున్నాను. 2 పార్ట్స్గా డివైడ్ చేశాను మొత్తం పీసుల్ని. ఇప్పుడు ఫస్ట్ పీస్కి నేను 4 మడతల మీద మడత పెట్టానండి. ఫోల్డ్ చేసిన తర్వాత దాని లెంత్ మెజర్ చేశాను. 30 వచ్చింది. అంటే 30 × 4 120 లెంత్ అనేది, ఈచ్ పీస్ లెంత్ అనేది 120 వచ్చింది. ఇందాక క్లాత్ కట్ చేసేటప్పుడు నేను డ్రెస్ యొక్క బాటమ్ పార్ట్ ఒక సైడు మెజర్ చేస్తే 48 వచ్చింది లెంత్ అనేది. ఆ 48కి 2 టైమ్స్ మనము ఫ్రిల్స్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈచ్ పీస్ అనేది 120 ఉంది, అంటే 2 టైమ్స్ కంటే కూడా ఎక్కువే వచ్చింది. మనకి కుచ్చులు అనేవి దగ్గరగా పడతాయండి, నీట్గానే వస్తాయి. ఒకవేళ మీకు 2 టైమ్స్ కంటే కూడా తక్కువ ఉంది, లేదు 2 టైమ్స్ వచ్చిందంటే మీకు కుచ్చులు అనేవి కొంచెం డిస్టెన్స్లో పడతాయి, నీట్గానే ఉంటాయండి. ఈ వీడియోలో చూపించినట్టుగా మనం కట్ చేసుకున్న 2 పీసెస్ని ఒక సైడ్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ డ్రెస్సు బాటమ్ పార్ట్ని నేను సగానికి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఈ పీస్ ఉంది కదా, దానికి కూడా సగానికి మార్క్ చేసుకున్నాను. 120లో హాఫ్ అంటే 60, ఓకేనా. ఆ పీస్ని సగానికి ఫోల్డ్ చేసి ఇలాగా మార్క్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్స్ అనేది మనము ఫ్రిల్స్ కుట్టుకునేటప్పుడు ఈక్వల్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రిల్స్ని జాయిన్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టుకోండి. తర్వాత ఈ ఫ్రిల్స్ క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టండి. అంటే మనము డ్రెస్ యొక్క బాటమ్ పార్ట్కి మనము ఈ ఫ్రిల్స్ని జాయిన్ చేస్తున్నాం కదా, జాయిన్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ ఉండాలి. అదేవిధంగా ఫ్రిల్స్ క్లాత్ 3.5 ఇంచులతో తీసుకున్నాం కదా, 1 సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాము. ఆ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని మనము ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ని మీరు కుట్టుకోండి. ఫ్రిల్స్ కుట్టేటప్పుడు మనము ఇలాగ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు నీడిల్ని అంటే సూదిని కిందకి పెట్టి తర్వాత పాదాన్ని లేపి 2-3
కుచ్చిళ్ళని చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇలాగ ఏదో ఒక నీడిల్ సహాయంతో ఫ్రిల్స్ని జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకునేటప్పుడు చాలా టైం పడుతుంది. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కొంతమంది ముందుగానే ఫ్రిల్స్ని కుట్టేసుకుంటారు, కుట్టుకుని డైరెక్ట్గా మెయిన్ క్లాత్కి యాడ్ చేస్తారు. ఈ ఫ్రిల్స్ యాడ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్, ఫ్రిల్స్ క్లాత్ రెండిటికి కూడా 2 సైడ్స్ నేను 1 ఇంచ్ అనేది కుర్చీ కోసం అంటే సైడ్ జాయినింగ్ కోసము వదిలిపెట్టాను. అక్కడ మీరు ఎటువంటి కుచ్చిళ్ళు వేయొద్దు. ఈ విధంగా ఫ్రిల్స్ కుట్టిన తర్వాత ఈ ఫ్రిల్స్ పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా వీటి మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసుకోవాలండి. ఒకవేళ స్టిచ్చింగ్ అనేది మనము అటు ఇటుగా వేసిన కుట్టు దానివల్ల కుచ్చిళ్ళు అనేవి మనకి నీట్గా కనిపించవు. దానికోసము ఒకవేళ టైం ఎక్కువ పట్టినా పర్లేదు, మీరు జాగ్రత్తగా కుచ్చిళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ దాని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇంతకీ నా వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.